గా ఉచిత విద్యను అందించాము. ఒంగోలు చైతన్య కాలేజీలో చదివించాము. వాళ్ళిద్దరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నారు. తర్వాత లాస్ట్ ఇయర్ నుండి స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 10,116, సెకండ్ ప్రైజ్ 5,116 ఇస్తున్నాము. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు ముందు కూడా మా ట్రస్ట్ ఉన్న నాళ్ళు అది మా లైఫ్ లాంగ్ ఉంటుంది, ప్లస్ మా పిల్లల తర్వాత కూడా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అన్ని రోజులు ఈ స్కూల్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము. మీ అందరూ ఇక్కడ చదువుకోవడమే కాదు, మా పిల్లలు కూడా మేము ఇక్కడే చదివించాం. మా అబ్బాయి కూడా ఇక్కడే చదివాడు. 2010-12 బ్యాచ్. ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. మీ అంతా ఈ స్కూల్కి చాలా రుణపడి ఉన్నాము. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము హై స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,116, సెకండ్ వాళ్ళకి 5,116 మేము అందిస్తుంటాం మా ట్రస్ట్ తరఫున. అలాగే ప్రతి సంవత్సరము ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఎగ్జామ్ ప్యాడ్లు, జామెట్రీ బాక్స్ అన్నీ ఇస్తున్నాము. అయితే ఈ సంవత్సరం ఆల్రెడీ మీకు జామెట్రీ బాక్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ ఇచ్చారన్నారు. అందుకని మిగిలిన ఆయుధాలని మేము ఇప్పుడు ఇద్దామని అనుకున్నాము. సో మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని స్కూల్కి పేరు తెచ్చుకోవడమే కాకుండా స్కూల్తో పాటుగా మీ పేరెంట్స్కి, దాని ద్వారా మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరి ముందు కూడా మీకు ఇంకో మాట కూడా ఇస్తున్నాము. మీలో అంత ఫస్ట్ ర్యాంకు రాకపోయినా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. చదువుకోవడానికి ఆటంకం ఉండి కొన్ని పనులు చేసుకుంటూ, తర్వాత మా అంత చదువు కోసం ఎక్కువ టైం కేటాయించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినైనా మీ టీచర్స్ సలహా తీసుకొని మేము వాళ్ళకు కూడా కావాల్సిన సహాయం చేస్తామని చెప్పి సభాముఖంగా అనౌన్స్ చేస్తున్నాను. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే టీచర్స్ మీరు మాకు తెలియజేస్తే మేము మా ట్రస్ట్ తరఫున వాళ్ళ సేవ చేస్తాం. వాళ్ళకి కావాలి ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రమే, ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సహాయం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సభను అలంకరించిన ఎంఓ గారికి, హెచ్ఎం గారికి, మన సేవా సంకల్ప సమితి సభ్యులకి మరియు టీచర్స్కి నమస్కారం. విద్యార్థులకు అభినందనలు. గుడ్ ఈవినింగ్ రా. అందరూ 10th క్లాస్ స్టూడెంట్సేనా? 10th క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చింది కదా, 17th. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అయ్యారా? నేను జోష్ కనపట్ల అప్పట్లో కూడా. ఫస్ట్ వస్తారా? స్కూల్ ఫస్ట్ కాదు, మండలంలో ఫస్ట్ రావాలా. మండలంలో ఫస్ట్ వస్తే నా పర్సనల్గా ఒక గిఫ్ట్ ఇస్తాను సార్, ఒక ప్రైజ్ మనీ ఇస్తాను. మన ఎస్ఎన్ పార్ట్ నుంచి మన హై స్కూల్లో మండలం ఫస్ట్ వస్తారా? ప్రైజ్ మనీ తీసుకుంటారా? ఎవరు? ఓకే, ఎవరు వచ్చినా కానీ స్కూల్ ఫస్ట్కి ఇను, మండలాన్ని ఫస్ట్కి ఇస్తాను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత కూడా ఇప్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎగ్జామ్ అంతా ప్రిపరేషన్ అయిపోయిందా? రివిజన్ అయిపోయిందా? ఇప్పుడు జోష్ లేదు నాకు. 17th అంటే ఇప్పుడు ఎంత? 9th 10th, ఇంకా 1 వీక్. ఎనీవే అందరూ బాగా రాయండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినంత వరకు తెలుసు కదా, ఎగ్జామ్లో ఒక్క మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ అకాడమిక్ ఇయర్లో తెలియదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుస్తుంది ఒక్క మార్క్ విలువ. తెలుసా? కాంపిటేటివ్లో ఒక్క మార్క్ విలువ, ఒక్క మార్క్ పోతే జీవితం పోయినట్టుండి. సార్ వాళ్ళందరూ మేమందరం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఇక్కడికి వచ్చాం. కాంపిటేటివ్ ఏదైనా ఎనీ ఎగ్జామ్లో అయినా ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైంలో చాలా పీస్ఫుల్గా రాయాలి, చాలా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు, భయపడకూడదు. ఫ్రీగా వచ్చింది చదువుకోవటం, కొత్తది కాకుండా ఇక్కడ నుంచి ఏదైతే మీరు చదివారో అంతవరకు రివిజన్ చేసుకొని జాగ్రత్తగా రాయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంకొక విషయం, ఇప్పుడు మన సేవా సంకల్పాలు కూడా మన స్కూల్ వాళ్ళు కదా, అవునా కదా? మీరు కూడా ఒక బ్యాచ్గా తయారయ్యి ఈ సార్ వాళ్ళు ఒక్క స్కూల్కే డొనేట్ చేస్తున్నారు. మీరు మండలంలో ఉన్న ప్రతి స్కూల్కి డొనేట్ చేసే అంత పెద్దోళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ప్రతి మండలం తిరిగి, ప్రతి మండలంలో ప్రతి స్కూల్ తిరిగి మేము ఎస్ఎన్పాడ్ హై స్కూల్ స్టూడెంట్స్ని 2025 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ని మేము ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాము. ఓకేనా? అర్థమైందా? అట్లా తిరిగి మంచి ట్రస్ట్ మీరు కూడా ఒకటి సృష్టించి మీరు కూడా గొప్ప ఆఫీసర్లు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ వారు దాదాపుగా నేను ఈ 2 సంవత్సరాల నుంచి మన మండలంలో గమనిస్తూ ఉన్నా, చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ప్రమోద్ మేడం గారికి, అలాగే మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎస్ఎన్పాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ బాబు గారికి, ఈ ట్రస్ట్ సభ్యులు చౌదరి గారు, ఇతర సారీ సార్ మీ పేరు తెలియదు, అజయ్ బాబు, మిగిలినటువంటి సభ్యులందరికీ కూడా, అలాగే మన పాఠశాల ఉపాధ్యాయులకు ముందుగా నమస్కారం, చిన్నారులకి శుభాశీస్సులు.